వ్యాధులన్నిటికంటే చాలా ప్రమాదకరమైనది డిప్రెషన్. ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒకటే భావన కలుగుతుంది, చచ్చిపోతే బాగున్నాం, జీవితాన్ని ముగించుకుంటే బాగున్నాం. ఏలియా అంతటి వాడు రోషం కలిగి దేవుని సేవకుడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించిన ఏలియా అంటున్నాడు, ఇంతవరకు చాలయ్యా, నేను నా పితరుల కంటే ఏం గొప్పవాడినేం కాదయ్యా, నన్ను తీసుకో. మరణాపేక్ష కలిగినటువంటి వాడే వెళ్ళి ఏ చెట్టు కింద కూర్చున్నాడంట ఏలియా? బదరి అనే మాటకు అర్థమైంది నిరాశ అని అర్థం. నిరాశ అనే చెట్టు కింద కూర్చున్నాడు, నిరాశ నీడలో కూర్చున్నాడు. కానీ ఆ టైంలో ఏలియాను బలపరిచిన దేవుని ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఏలియా, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాయి, ఆ కెరీతు వాగు దగ్గర నేను ఆదరిస్తాను. ఆ కెరీతు వాగే ఏమండి సంఘానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇంకా చాలు ప్రభు అన్నప్పుడు నువ్వు ఎక్కడ రావాలి? కెరీతు వాగు దగ్గరకు వచ్చినప్పుడు, కెరీతు వాగు దగ్గర ఏలియా పొందుకున్న ఆదరణ ఎంత గొప్పది మీరు ఆలోచించండి. కాకోలముల ద్వారా ఏలియా ఏం చేయబడ్డాడట? పోషించబడ్డాడు. ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? కాకోలముల ద్వారా ఏలియా ఏ రీతిగా పోషించబడ్డాడో, దేవుని సేవకుడి యొక్క ఆధ్యాత్మిక సందేశాల ద్వారా నీ ఆకలి తీర్చబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే సమృద్ధి అయిన ఆకలి తీర్చబడ్డానికి దేవుడు చూపించాడు. కాకోలముల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఆ తర్వాత అక్కడ తన యొక్క అవసరాలను తీర్చబడిన తర్వాత దేవుడు అంటున్నాడు, అక్కడి నుంచి మరొక రెల్మ్లోకి నడిపిస్తున్నాడు. లేదయ్యా, నువ్వు కెరీతు వాగు దగ్గర కాదు, వెళ్ళు సారెపద గ్రామానికి, అక్కడ నేను పోషిస్తాను. కష్టకాలములో దేవాదేవుడు నీతో మాట్లాడతాడు కెరీతు వాగు దగ్గరికి వస్తే. నీకు అర్థమైందా? కెరీతు వాగు సంఘానికి సాదృశ్యమైతే, నువ్వు సంఘానికి వచ్చినప్పుడు దేవుడు నీతో ఏం చేస్తాడు? మొదట కష్టకాలంలో ఉన్నప్పుడు నీతో మాట్లాడతాడు. హీ విల్ టాక్ టు యూ. కష్టకాలంలో దేవాదేవుడు నీతో మాట్లాడటం మాత్రమే కాదు, ఒక దిశానిర్దేశకత్వాన్ని దేవుడు సూచిస్తాడు. కష్టకాలంలో దిశానిర్దేశకత్వాన్ని సూచించడం మాత్రమే కాదు, కష్టకాలంలో దేవాదేవుడిని పోషిస్తాడు. హల్లెలూయా. కష్టకాలంలో ఏం చేస్తాడు? పోషిస్తాడు. కష్టకాలంలో దేవాదేవుడు నూతన ద్వారాన్ని నీ కోసం తెరుస్తాడు. కష్టకాలంలో దేవుడు తన దర్శనానికి ఇస్తాడు. ఇలా చెప్పుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏలియా జీవితాన్ని ఒకసారి కెరీతు వాగు దగ్గర పొందుకున్న అనుభవాలు మీరు ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడతాడు.